శ్రీ గురుభ్యో నమః. శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. తెలుగులో ఇప్పటిదాకా చాలామంది మంత్రాలు ఎలా చేయాలి, ఏ మంత్రం వల్ల ఏ ఫలితం ఉంటుంది, మంత్రం ఎలా గ్రహించాలి, ఇలాంటి విషయాలు తెలియచేశారు. కానీ మొట్టమొదటిసారిగా మంత్రత్యాగం ఎలా చేయాలో ఈరోజు మీకు నేను చెప్తాను. ఇది ఏ మంత్రానికైనా వర్తిస్తుంది. చాలామంది ఏదైనా ఒక మంత్రం గ్రహించిన తర్వాత చేయలేకపోతే కనుక ఆవు చెవిలో చెప్తే సరిపోతుంది అనుకుంటారు. ఆవు చెవిలో చెప్పేటువంటి మంత్రం ఏంటంటే బాల మాత్రమే. అది కూడా వార్ధక్యం చేత ఇంకా నేను ఉద్ధరించలేకపోతున్నానమ్మా, కాబట్టి స్వేచ్ఛగా ఉండు అని చెప్పేసి ఆవు చెవిలో చెప్తారు బాలమంత్రాన్ని. అది కేవలం బాలమంత్రానికే వర్తిస్తుంది తప్పించి మనం కాళీ మంత్రమో భైరవ మంత్రమో చెప్పేసుకుని దాన్ని కొద్ది రోజులు ఆచరించాక చేయలేకపోతున్నానని చెప్పేసి ఆవు చెవిలో చెప్పడం వల్ల అది ఏమాత్రం వెళ్ళదు. ఏదైనా ఒక మంత్రం గ్రహించామంటే అది తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. చాలామంది తెలిసి తెలియక కొన్ని మంత్రాలు గ్రహిస్తూ ఉంటారు. గ్రహించిన తర్వాత తెలుస్తుంది దాని తత్వం ఏంటని. దాన్ని మనం భరించలేమన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అలాంటి సందర్భంలో మంత్రత్యాగం చేయాలనుకుంటారు. ఆ మంత్రత్యాగం కూడా వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా? జపాన్ని ప్రేరణ చేయడం మానేస్తే మంత్రత్యాగం అయిపోతుంది, అంటే ఇంకే మంత్రం మన నుంచి దూరం అయిపోతుంది అనుకుంటారు. అది సరైన పద్ధతి కాదు. సక్రమంగా మనం మంత్రాన్ని త్యాగం చేయకపోతే కనుక దాని ధాతువు మన దగ్గరే ఉంటుంది. దాన్ని సక్రమంగా ప్రేరణ చెయ్యని కారణం చేత అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఇది కేవలం గురుముఖంగా చెప్పుకున్న మంత్రం అని కాదు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అక్కడ ఇక్కడ చూసి మంత్ర ప్రేరణలు చేసేస్తూ ఉంటారు. ఆ ప్రేరణ వీరు మంత్రాన్ని గురువు దగ్గర గ్రహించినా లేదా ఏదైనా మాధ్యమంలో గ్రహించినా తీవ్రంగా ప్రేరణ చేయడం చేత ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి యొక్క ధాతువు వీడికి చేరుతుంది. ఇక వాడి పని పూర్తయిన తర్వాత లేకపోతే అక్కర్లేదనుకునో ఆ మంత్రాన్ని ఇంకో కొద్ది రోజులు చేసాం కదా వదిలేద్దామని చెప్పేసి చేయడం మానేస్తే గతంలో వాడు ఉద్ధరించాడు కదా, ప్రేరణ చేశాడు కదా, ఇప్పుడు కొత్తగా వీడిలో కలిగినటువంటి మార్పు చేత ఆ మంత్రాన్ని సక్రమంగా ప్రేరణ చేయకపోతే కనుక ఆ శక్తి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అందుచేతనే మంత్రాన్ని సక్రమంగా త్యాగం చేయాలి. ఎప్పుడంటే మనం పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. అసలు ఒకసారి మంత్రం గ్రహించిన తర్వాత త్యాగం చేసే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మంత్రం గురించి ముందు తెలుసుకున్న తర్వాతే మంత్రగ్రహణ చేయాలి. ఎలా పడితే అలాగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మంత్రగ్రహణ చేసేసి ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళకి 5-6 గురువులు ఉంటారు. ఎవరు ఏ విషయాన్ని గొప్పగా చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాన్ని చదివేసుకుంటూ ఉంటారు. అలా చదువుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో ఇంతమంది గురువులు కదా, వీడికి అసలు ఏ మార్గంలోనూ సిద్ధి ఉండదు. ఎందుకంటే రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళి రకరకాల విద్యలు చెప్పేసుకోవడం వల్ల ఏ రకమైన ఉపయోగం కూడా ఉండదు. మంత్రాన్ని త్యాగం చేయాలి అంటే ఒక గురు పరంపరలో చెప్పుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏకకాలంలో త్యాగం చేయొచ్చు. మనం రకరకాల గురువుల దగ్గర మంత్రగ్రహణ చేసి వాటిని త్యాగం చేయాలనుకుంటే ఏ కులధర్మాల్లో చెప్పుకున్నారో అన్ని కులధర్మాలకి దేనికి సంబంధించిన దానికి ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మంత్రత్యాగం చేయాలంటే మనం మొట్టమొదట సంకల్పం చేయాలి. 3 రాత్రులు గడిచిన తర్వాత 4వ రోజున మంత్రత్యాగం చేయాలి. ఈ విధానం అంతా కూడా మీకు ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. మంత్రత్యాగం చేయాలనుకున్నప్పుడు ఒక కొత్త కుండను కొనుగోలు చేసుకోవాలి. అది ఎలాంటిది అంటే నీటి కుండ కాదు, మనం అన్నం వండుకునే కుండ ఉంటుంది కదా, ఒక కేజీ బియ్యం వండుకునేటువంటి కుండ ఉంటుంది. అలాంటిది కుండను మనం కొనుగోలు చేయాలి. దాని కొండ అనడం కన్నా మట్టి పాత్ర అంటే బాగుంటుంది. అలాంటి మట్టి పాత్రను దాన్ని కొనుగోలు చేసుకుని దానికి చక్కగా పసుపు రాసి కావలసిన వనరులు ఏంటంటే దానిమ్మ పుల్ల, గంధము, మనం చెప్పుకున్న మంత్రాలు తీవ్రతరమైనటువంటి కాళీ భైరవం ఇలాంటివైతే కనుక గంధంలో కుంకుమ కలపాలి. లేదు సాత్వికమైన మంత్రాలు అయితే కనుక గంధంలో పసుపు కలపాలి. దానిమ్మ పుల్ల తీసుకుని అకారాది క్షకారాంతం అం ఆం ఇం ఈం ఉం ఊం అరుం అరూం అలుం అలూం ఏం ఐం ఓం ఔం అం అహ కం ఖం గం ఘం ఇన్యాం చం ఛం జం ఝం ఇనీం టన్ ఠన్ డన్ ఢన్ నం తన్ థన్ దన్ ధన్ నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం లం క్షం. ఈ బీజాలు కొండ చుట్టూతర మనం తెచ్చుకున్న మట్టి పాత్ర చుట్టూతర చెప్పాను కదా. మనం చెప్పుకున్న వాటిల్లో
సత్వగుణం కలిగినటువంటి మంత్రాలనే వర్జించాలనుకుంటే గంధంలో పసుపు కలపాలి. రజోగుణం కలిగినటువంటి మంత్రాలు వర్జించాలంటే గంధంలో కుంకుమ కలపాలి. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయనంటే కనుక పసుపు కుంకుమ రెండింటినీ గంధంలో కలపాలి. కలిపి దానిమ్మ పుల్ల తీసుకుని ఇప్పుడు మీకు చెప్పినటువంటి అకారాది క్షకారాంత బీజాలు ఏవైతే ఉన్నాయో అవి కొండ చుట్టూ మనకి డిజైన్లా వస్తుంది కదా, మనం సున్నంతో ఇలా గీస్తారు, అలాగే అకారాది క్షకారాంత బీజాలు రాయాలి చుట్టూతర. రాసిన తర్వాత మనం పూజా స్థలం ఏదైతే ఉందో అక్కడ ఒక 3 గుప్పెళ్ళు ఒడ్లు వేసి దాని మీద ముంతన పెట్టాలి. తర్వాత తాటి ఆకులు, ఇవి లేతవై ఉండాలి, ముదిరిపోయిన ఆకులు కాదు, లేత తాటి ఆకులు తెచ్చుకోవాలి. దానిమ్మ పుల్లతోటే ఇందాక చెప్పాను కదా గంధం, కొంచెం పసుపు కుంకుమ వేసిన గంధం, ఆ గంధాన్ని తడి చేసి చక్కగా ఈ దానిమ్మ పుల్లతో తీసుకుని గ్రహించినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏవైతే వర్జించాలనుకుంటున్నామో ఆ వర్జించాలనుకునేటువంటి మంత్రాలు ఈ గంధాన్ని దానిమ్మ పుల్లతో తీసుకుని ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క మంత్రం విలోమంగా రాయాలి. ఇప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం అని ఉందనుకోండి, ఓం శ్రీం హ్రీం క్లీం ఇలా మనం చదువుకున్నాం. క్లీం హ్రీం శ్రీం ఓం అలా రాయాలి. నమః ఉందనుకోండి, మహా న అలా రాయాలి. విలోమంగా రాసుకోవాలి ఈ తాటాకు మీద. రాసిన తర్వాత ఈ తాటాకుని తీసుకుని కుండలో పెట్టేసేయాలి. ఇలా మనం ఎన్ని మంత్రాలు అయితే వర్జించాలనుకుంటున్నామో అన్ని మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఒక తాటాకు మీదే రాయాలి. తాటాకు అంటే బాగా బారుగా అక్కర్లేదు, మనకి తాళపత్రాలు ఉంటాయి కదా అలా చేసుకుంటే చాలు. కనీస ప్రమాణం ఈ మాత్రం ఉండాలన్నమాట. ఇలా కొలుచుకుని మంత్రం దాని మీద సరిపోతుందంటే ఇంత ప్రమాణం పెట్టుకోండి, లేదా కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, తాటాకుకు చివర ఉంటుంది కదా, ఆ చివరను కత్తిరించకూడదు, మొదలు కత్తిరించుకోవచ్చు. ఆ చివర భాగం అంతా కూడా ఉండాలి. ఆకు పూర్తి అయ్యేటువంటి చిగురు ఉంటుంది, అదంతా ఉండాలి. అందుచేత అక్కడి నుంచి కొలుచుకుని ఎంతవరకు కావాలో అంతవరకు కత్తిరించుకుని దాని మీద మీకు చెప్పిన విధంగా రాసిన తర్వాత ఈ తాటాకులు తీసుకెళ్ళి కుండలో పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనం ప్రతిరోజు కూడా ఏ మంత్రాలు అయితే వర్జించాలనుకుంటున్నామో ఆ మంత్రాలకు సంబంధించి గతంలో మనం న్యాసాలు గ్రహించి ఉంటే కనుక న్యాసయుక్తంగానే పూజాధికాలన్నీ నిర్వర్తించాలి. ఇలా కుండలో పెట్టిన తర్వాత అప్పుడు న్యాసాలు చేసుకుని ఏ మంత్రాలు అయితే వర్జించాలనుకుంటున్నామో మంత్రాలకు సంబంధించిన న్యాసాలు చేసుకుని లమిత్యాది పంచోపచార పూజ కుండలో ఉన్నటువంటి ఆ ఆకులకు చేయాలన్నమాట. అందులో అనేకమైన ఆకులు పెట్టుకోవచ్చు, అనేకమైన మంత్రాలు ఉండొచ్చు. కాకపోతే మనం పూజ చేసేటప్పుడు ఆ దేవతను ఉద్దేశించి దానికి పూజ చేయాలి. ఇలాగ 3 రోజుల పాటు క్రమంగా చేయాలి. 4వ రోజు అసలు ముఖ్యమైనటువంటి విధానం ఉంటుంది, అంటే వర్జించే విధానం 4వ రోజునే ఉంటుంది. ఈ 3 రోజుల్లో కూడా మహానైవేద్యం పెట్టాలి. అన్నము పెసరపప్పు నెయ్యి వేసి, అంటే అన్నం వండిన తర్వాత అన్నంలో పెసరపప్పు వేసి వంట వండేస్తాం కదా, దాని మీద కొద్దిగా నేతి చుక్క వేసి అన్నిటికీ కలిపి అన్నిటినీ ఉద్దేశించి మనం వర్జించేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉద్దేశించి మహానైవేద్యం పెట్టాలి. ఈ మహానైవేద్యం పెట్టిన పదార్థాన్ని మాత్రమే 3 రోజుల్లో తీసుకోవాలి. అంటే ఈ అన్న పదార్థం ఇలాగే ఉంటుంది, దాంతో అదనంగా కూర పప్పు చేసుకుని తినడం అది వేరే విషయం. అది కాకుండా మరలా రాత్రి ఇంకో కొత్త పదార్థం వండుకొని తినకూడదు. అపరాహ్నంలో మధ్యాహ్నం ఒక పూటే మహానైవేద్యం పెట్టిన భోజనాన్ని మాత్రమే చేయాలి. ఇక సాయంత్రం సూర్యాస్తమనం అయిన తర్వాత లమిత్యాది పంచోపచార పూజ, మనం ఏవైతే మంత్రాలు వర్జించాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన జప సాధన చేసుకోవాలి. ఇక ఈ 3 రోజులు గడిచిపోయి, అంటే 3 రాత్రులు గడిచిపోయి 4వ రోజు ఉదయాన్న కుండ తీసుకుని కింద వేసినటువంటి ధాన్యం ఉన్నాయి కదా, ఆ ధాన్యాన్ని తీసి కుండలో వేసేసుకోవాలి. వేసుకుని ఒక సంచిలో పెట్టుకుని నదీ తీరానికి వెళ్ళాలి. ఒకవేళ మనం ఉన్న ప్రదేశానికి నదీ తీరం దూరం అయితే కనుక ప్రయాణం చేసేయడమే. ఎప్పుడు 3 రాత్రులు గడవాలి ఖచ్చితంగా. 4వ రోజు ఉదయాన్నే దాన్ని తీసుకున్న తర్వాత ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి నదీ తీరానికి ఏ సమయంలోనైనా వెళ్ళచ్చు. ఇది ఉదయ భాగంలోనే వర్జించాలనేమీ లేదు. నదీ తీరానికి వెళ్ళిన తర్వాత ఈ కుండ తీసుకుని కింద పెట్టి, అంటే ఇసుక ఉంటుంది కదా మట్టిలాగా, ఆ నదీ తీరంలో కూర్చుని ముందు స్నానం చేసి వచ్చేసి తూర్పుగా తిరిగి కూర్చోవాలి. ఒకవేళ ఈ విధానం చేస్తున్నప్పుడు సూర్యాస్తమనం అయిపోతే ఉత్తరంగా తిరిగి కూర్చుని ఆ కొండకి వెళ్ళేటప్పుడే లమిత్యాది పంచోపచార పూజ సామాగ్రి తీసుకుని వెళ్ళాలి. ఆ కొండకి లమిత్యాది పంచోపచార పూజ చేయాలి. దేనిని ఉద్దేశించంటే మనం వర్జించేటువంటి మంత్రాలను ఉద్దేశించి లమిత్యాది పంచోపచార పూజ చేయాలి. పంచోపచార పూజ చేయడానికి ముందు మనం సంకల్పం చేసుకుని
న్యాసాలు చేస్తాం కదా మంత్రానికి సంబంధించింది. ఆ న్యాసాలలో దిగ్బంధ అని ఉంటుంది కదా, అవి చేయకూడదు. దిగ్విమోక న్యాసాలు చేయాలి. దిగ్విమోకంలో మనం కరన్యాసం కూడా చేయాలి. మామూలుగా మనం ఇంట్లో చేసినప్పుడు, రోజువారీ సాధన చేసినప్పుడు దిగ్విమోకం చేస్తే కరన్యాసం అక్కర్లేదు. కానీ మంత్ర త్యాగానికి మాత్రమే కరన్యాసం చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో తెలిసిన, ఇదిగో ఇలా అంగుష్టాభ్యానమ అంటే బయటికి, తర్జనీభ్యానమ అంటే బయటికి, మధ్యమాభ్యానమ అంటే బయటికి. ఈ సంప్రదాయాన్ని జపంలోకి తీసుకొచ్చారు చాలామంది. జపం చేయాలంటే మనం ఇంట్లో కూర్చొని గమ్ అనే బీజంతో చేయాలనుకోండి, గమ్ అంగుష్టాభ్యానమ, గమ్ తర్జనీభ్యానమ, గమ్ మధ్యమాభ్యానమ, ఇలా బయటికి తోయడం మొదలుపెట్టారు. ఇది మంత్రాన్ని వర్జించే సమయంలో చేసే క్రియ, జపం చేసేటప్పుడు కాదు. జపం చేసేటప్పుడు లోపలకే గ్రహించాలి. ఇలాగే ఈ తత్వాన్ని శరీరంలోకి స్వాగతించాలి. మంత్రాన్ని వర్జించే క్రమంలో మాత్రమే బయటికి ఇలాగనమాట. ఇక అంగన్యాసాలు మామూలుగానే ఉంటాయి. అవి అయిన తర్వాత భూర్భువస్సువరోమితి దిగ్బంధ అని మనం మంత్రానికి దిగ్బంధనం చేసుకున్నప్పుడు చెప్తాం కదా, సువర్ భువర్ భూమితి దిగ్విమోక అని చెప్పాలి. అక్కడ చెప్పిన తర్వాత ఇందాక చెప్పాను కదా, మంత్రానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చేసి లమిత్యాది పంచోపచార పూజ చేసేయాలి. కుండలో ఉన్నటువంటి ఆకులకి లమిత్యాది పంచోపచార పూజ చేసిన తర్వాత ఈ కుండను నెత్తిమే పెట్టుకోవాలి. పెట్టుకుని నదిలో కొద్ది వరకు, అంటే ఎక్కువ దూరం వెళ్ళిపోక్కర్లేదు, కొంచెం దూరం వెళ్ళి మనం కూర్చుంటే మన తలకాయ ములిగేలాగనమాట. కొంచెం దూరం వెళ్ళి ఆ కుండని చేత్తో పట్టుకొని మనం అందులోకి నెమ్మదిగా ములిగి, ఇక నీళ్లు కుండని చేరే అనుకున్న సందర్భంలో కుండ మీద మనం చేత్తో పట్టుకున్న ఆ చేయి తీసేసి దాన్ని నీళ్ళల్లో వదిలేసేయాలి. అక్కడ కదా నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోతుంది. ఇక పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత కుండను వదలడానికి ముందు దానికి మూత పెట్టాలి. ఈ మూత తొలి రోజు నుంచి ఉండాలి. మొదటి రోజున మనం పూజాధికాలు నిర్వర్తించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత దానికి మూత పెట్టేసేయాలి. అలా 3 రోజులు అట్టే పెట్టేసేయాలి. 4వ రోజున వర్జించే సమయంలో, అంటే పూజ చేసే సమయంలో మాత్రమే కుండ మీద ఉన్నటువంటి మూత తీసి పూజ చేసేసి అయిపోయిన తర్వాత మూత పెట్టేసేయాలన్నమాట. ఇక ఈ కుండను నెత్తిమే పెట్టుకుని వర్జించేసాం, నీళ్ళల్లో వదిలేసాం, వెళ్ళిపోయింది అది. తర్వాత తలకి స్నానం చేసేసి 3 ములకలు వేసి పైకి వచ్చేసి తిరుగు ప్రయాణం అయిపోవచ్చు. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు మంత్రాన్ని వర్జించిన రోజు ఉడికించిన పదార్థాలు ఏమీ తినకూడదు. పళ్ళు, పళ్ళ రసాలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థం పనికిరాదు. ఆ రోజు ఆ మంత్రాలకు సంబంధించినటువంటి ఒక రోజు కింద లెక్క అన్నమాట. అందుచేతన ఆ రోజున పదార్థాలు ఏం స్వీకరించకూడదు. ఉడకబెట్టని దుంపలు ఇలాంటివైనా ఉంటే తినచ్చు. తరువాత మరుసటి రోజు ఉదయం ప్రాయశ్చిత్తం అని ఉంటుంది. పరిషత్ ప్రాయశ్చిత్తం అంటారు దాన్ని. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనకు తెలిసిన అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఈ బియ్యము, కొంచెం దర్భలు, దక్షిణ పట్టుకెళ్తే ఆయన పరిషత్ ప్రాయశ్చిత్త మంత్రాలు చెప్తారు. మనం ఆ పళ్ళెం పట్టుకుని ప్రదక్షిణాలు చేసేసి ఆ బియ్యము, దర్భలు, దక్షిణ, తాంబూలో ఉన్నటువంటి పళ్ళెం తీసుకుని ప్రదక్షిణ చేసేసి అయిన తర్వాత వారికి ఇచ్చేసేయడమే. దీంట్లో సంకల్పం ఏంటంటే మంత్రత్యాగ దోష నివారణార్థం పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్కే, పరిషత్ ప్రాయశ్చిత్తాన్ని కరిష్కే అని చెప్పి విడిచిపెడతారు నీళ్ళు. అయిన తర్వాత మంత్రత్యాగ దోష నివారణార్థం స్వయం పాకదానం కరిష్కే. మనం వెళ్ళేటప్పుడే గుడికి స్వయం పాకం పట్టుకెళ్ళడం, లేదా అయ్యగారు మన ఇంటికి వచ్చినా పర్వాలేదు. ఈ స్వయం పాకం అంటే ఆ ద్రవ్యాలు పట్టుకెళ్తే ఆ పూట భోజనానికి ఏ లోటు లేకుండా అందులో ఇచ్చినటువంటి వనరులు యావత్తూ ఉపయోగించుకుని చక్కటి భోజనం గ్రహించినటువంటి వ్యక్తి యొక్క కుటుంబం చేయడానికి ఏవైతే దోహదపడేటువంటి వనరులు ఉంటాయో, వస్తువులు ఉంటాయో వాటన్నిటినీ కూడా సిద్ధపరిచి వాటితో స్వయం పాకదానం చేయాలి. స్వయం పాకదానం చేసేసిన తర్వాత ఆ రోజున ఏకభుక్తం, మధ్యాహ్నం భోజనం చేయొచ్చు, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. ఇలాగా మంత్రాన్ని వర్జించిన రోజు తర్వాత స్వయం పాకదానం అని చెప్పారు. మంత్రాన్ని వర్జించిన రోజు తర్వాత నుంచి 3 రాత్రులు గడిచిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే కొత్త కుల ధర్మంలో కొత్త గురువు గారి దగ్గరికి వెళ్ళి అభీష్ట మంత్రం కావచ్చు, వరుస క్రమంలో కావచ్చు మంత్రగ్రహణ చేయొచ్చు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఆ మంత్రం యొక్క లక్షణం మనకి తెలియకో గురువు దగ్గర గ్రహించిన, లేదా సామాజిక మాధ్యమాల్లో చూసి ప్రేరణ చేసిన దాని ధాతువు మన దగ్గరే ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన విధానంగా వర్జించి తీరాల్సిందే. అలా వర్జించకపోతే కనుక క్రమక్రమంగా అది మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఇదంతా చేయడానికి పూర్వం మీకు మంత్రోపదేశం చేసినటువంటి గురువు సజీవులైతే కనుక వారికి ముందస్తుగా ఒక్క మాటను తెలియజేయాలి. గురువుగారు, నేను పోషించలేకపోతున్నాను కాబట్టి మంత్రత్యాగం చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఆయన ఒక ముందస్తు మాట చెప్పి తర్వాత మంత్రాన్ని వర్జించేటువంటి ప్రక్రియ ఉపక్రమించాలి. వారు సజీవులై
వారితో విరోధం ఉందనుకోండి, ఆ సందర్భంలోనే నేను వర్జించాలనుకుంటున్నాను, ఎందుకంటే కొత్త విద్యలు చెప్పుకోవడానికి నాకు ముఖం చల్లట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ క్రియలన్నీ కూడా ఆచరించవచ్చు. ఒకే కుల ధర్మంలో అనేక మంత్రాలు చెప్పుకుంటే ఒకే గురువు దగ్గర వర్జించాలనుకున్నప్పుడు ఒక కుండ చాలు. లేదు అనేకమైనటువంటి గురువులు ఉంటే కనుక ఒక్కో గురువుకు సంబంధించి ఒక్కో కులధర్మానికి సంబంధించి ఒక్కో ప్రక్రియ కింద దీన్ని ఆచరించండి. ఈ కుండను పెట్టి 3 రోజులు కూడా మనం పూజాధికారులు నిర్వర్తించే మహానైవేద్యం పెట్టాలని చెప్పాను కదా, దానిని మాత్రమే గ్రహించాలి. 3 రోజుల్లో మరలా ఉడికించిన పదార్థం తినకూడదు. ఇక 4వ రోజున మనం ఈ కుండ పట్టుకుని వెళతాం కదా, అప్పటికే మహానైవేద్యం సిద్ధపరచుకుని దాంతోపాటు కూడా తీసుకెళ్ళిపోవాలి. 3 నిమ్మకాయలు కూడా తీసుకెళ్ళాలి. ఇక ఈ కుండను విడిచిపెట్టేటువంటి సమయానికి పూర్వం ఈ లమిత్యాది పంచోపచార పూజలో ఈ మహానైవేద్యం పెట్టేసేయాలి. కుండను వర్జించేసిన తర్వాత అప్పుడు ఈ మహానైవేద్యం మీద ఈ 3 నిమ్మకాయలు కోసి వాటి మీద పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఏవైతే మంత్రాలు మనం వర్జించామో వాటిని ఉద్దేశించి బలి ప్రదానం చేయాలన్నమాట. అన్నం ఇంకా మహానైవేద్యం అంటే గ్రహించడానికి ఏం పనికిరాదు. చేతిలో నీళ్లు పోసుకుని ఆయా మంత్రాలను ఉద్దేశించి బలి ప్రదానం చేసేసి దాన్ని కూడా నదిలో కలిపేసేయచ్చు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం చేయాలి, ఉడికించిన పదార్థాలు తినకూడదు. 2వ రోజున స్వయం పాకదానం చేయాలి, దానికి పూర్వం పరిషత్ ప్రాయశ్చిత్తం ఉంటుంది, ఆ విధానం చేసుకోవాలి. ఆ రోజున మధ్యాహ్నం సాత్విక భోజనం చేయాలి, రాత్రికి అల్పాహారం చేయొచ్చు. ఈ వివరం అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు భరించలేనటువంటి మంత్రాలు ఏవైనా ఉంటే కనుక గురువు సజీవులైతే తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదు ఇందాక చెప్పాను కదా అనివార్య కారణాల వల్ల నేను తెలియజేయలేకపోతున్నానంటే ఆయనకి నమస్కారం చేసుకుని వర్జించేసేయండి. మనం ఎక్కడో పుస్తకంలో చూసి చేసినటువంటి శాబరీ మంత్రాలను కాగుతూ దేనిని వర్జించాలన్నా ఇదే విధానం. మనం ప్రేరణ చేసి కొద్ది కాలం పాటు మంత్రాన్ని ఉద్ధరించేసి తర్వాత నేను చేయలేకపోతున్నానని ఆసక్తి లేక ఆ మంత్రాన్ని అటు ఇటు కాకుండా వదిలేస్తే అది నెమ్మదిగా మనల్ని బలహీనపరుస్తూనే ఉంటుంది. దాని ధాతు ఎక్కడికి పోదనమాట. అందుచేతను ఒకవేళ చేయలేకపోతే కనుక మంత్రాలని ఈ క్రమంగా వాటిని వర్జించండి తప్పించి ఆవు చెవిలో చెప్పాను, ఎవరో గురువుగారు చెప్పారు, చేతిలో నీళ్లు పోసుకుని వదిలేయమన్నారు, నదిలోకి వెళ్ళి ఇలాంటివి చేయడం వల్ల ఆ మంత్రం ఏమాత్రం మీ నుంచి దూరం కాదు. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.